ఎక్కడ నువ్వు ఓడిపోయావో అక్కడే నువ్వు గెలవాలి. హల్లెలూయా. అంటే ఏ విషయంలో నువ్వు బలహీనుడవయ్యావో అదే విషయంలో నువ్వు బలం పొందుకోవాలి. ఓడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. మెయిన్ కారణం ఏంటో మనం గుర్తించాలి. కొన్నిసార్లు మనకు తెలియదు, మన ఓటమి కారణాలు మనకు తెలియదు. కానీ ఓడిపోయామని బాధపడుతూ కాలాన్ని గడపొద్దు, గెలవడం కొరకు ప్రయత్నించాలా. హల్లెలూయా. పుట్టిన శిశువు లోపల గెలిసే జిజ్ఞాస ఉంటుంది, తెలుసా మీకు? సైన్స్ తెలిసిన వాళ్ళకి తెలుసు. వై క్రోమోజోములు, ఎక్స్ క్రోమోజోములు భార్యాభర్తలు కలుసుకున్నప్పుడు కోటాను కోట్లు రిలీజ్ అవుతాయి కణాలు. ఆ కణాలన్నీ నిర్వీర్యమైపోతాయి. ఒక్క కణం మాత్రమే భార్య హన్నవులు కలితే అది పిండోత్పత్తికి నాంది. అంటే ఈ కణాలన్నీ అవన్నీ చచ్చిపోతాయి. ఒక్కదానికే జీవం ఉంటుంది. ఆ జీవమే లోపల శిశువుగా ఎదుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు చెప్పండి, మీరెవరు? తల్లి గర్భంలో పడ్డప్పుడే జయంతో వాటన్నిటినీ తొక్కుకొని వచ్చేసి తల్లి గర్భంలోకి వచ్చేసావు. నువ్వు పుట్టిందే జయం పొందడానికి, ఓడిపోవడానికి కాదు. పక్కనులను చూసి చెప్పు, నువ్వు జయం పొందడానికే దేవుడు నిన్ను రక్షించాడు. జయం పొందడానికే.